కింద మేలు జరిగితే ఎవరి పరిణామాలలో మనం వెల్కమ్ చెప్పాల్సిందే కదా. తెలంగాణ కేసీఆర్ జాగీరా అంటూ ఏబిఎన్ రాధాకృష్ణ తన కొత్త పలుకులో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి సార్. రీసెంట్గా మనం చూసాం కదా సార్, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ మీద కథనాలకు మహా న్యూస్ మీద దాడి జరిగింది. సో ఇప్పుడు ఈ కొత్త పలుకులో వచ్చిన కథనాలకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులు జరిగే అవకాశం ఉంది అని చెప్పి నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం వచ్చిందట సార్. అందుకే ఏబిఎన్ ఆఫీస్ దగ్గర పోలీసులు అక్కడ మోహరించారు. ఇక్కడ బీఆర్ఎస్ ఖబర్దార్, మీడియాపై దాడులు సహించం, రక్షణ కవచంగా మా కార్యకర్తలు నిలబడతారు, బీఆర్ఎస్ దాడులకు దిగితే టీ న్యూస్ అంతు చూస్తామంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హెచ్చరించారు అనే వార్తను ఏబిఎన్ హైలైట్ చేస్తోంది సార్. ఏంటి సార్ మీడియాపై దాడులు, ఈ పొలిటికల్ మీడియాపై దాడులు ఎవరు చేసినా కారణాలు ఏదైనా దాన్నే అభ్యంతరం చెప్పాల్సిందే, అనుమానమే లేదు. ఎందుకంటే దాడులు చేసే హక్కు ఏ పార్టీకి లేదు. నిరసనలు తెలుపుకోవచ్చు, మీరు అభ్యంతరాలు చెప్పచ్చు, దానికి ఎవరు అబ్జెక్షన్ లేదు. మీకు ఫ్రీ మీడియా విత్ ఆల్ ఇట్స్ లిమిటేషన్స్ ఇస్ బెటర్ దెన్ కంట్రోల్డ్ మీడియా అని జవహర్లాల్ నెహ్రూ అన్న మాటలు. సో అందువల్ల మీకు మీడియా పైన అటాక్ చేస్తాము అనే ధోరణి కరెక్ట్ కాదు. అభ్యంతరాలు మీడియా ఏంటి, ఇప్పుడు మాలాంటి రాజకీయ విశ్లేషకులు రాజకీయ విశ్లేషణ చంపుతాం కొడతాం అంటూ రాజకీయ పార్టీలు నేతలు వాళ్ళ అభిమానులు బెదిరిస్తూనే ఉంటారు. సో ఎవరికైనా మీడియా పత్రికైనా టీవీ ఛానల్ అయినా తన అభ్యంతరం తన విశ్లేషణ ఇవ్వచ్చు. ఆ విశ్లేషణ అభ్యంతరకరంగా ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ ఉంది, ప్రక్రియ ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు కూడా దాన్ని చూపెట్టచ్చు. ఇప్పుడు మీరు ఒక తప్పుగా రాశారనుకోండి, ప్రజల ముందే దాన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు కదా, అభ్యంతరమే ఉంది. సో దానికి కౌంటర్ ఇవ్వచ్చు. ఇప్పుడు నన్ను కూడా ప్రస్తావిస్తూ రోజు ఈ ఈ కొత్త పలుకులో రాధాకృష్ణ ఓపెన్ వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో నాపై కూడా కామెంట్ చేశాడు. ఏదో సందర్భంగా ఖలీల్ జిబ్రన్ లెబనీస్ పోయెట్ కవితను కూడా కోట్ చేస్తూ, నేను దానికి ప్యారడీ కూడా చెప్తూ నేను కూడా అన్నాను. దానికి ఒక పెద్ద కామెంట్, అనని మాటను అన్నట్లుగా చూపి ఆపై నాకుపై నిందలు వేసి అని నేను కూడా ఒక కవిత చెప్తూ కౌంటర్ ఇచ్చాడు. ఒక 4-3 లక్షల పైన చూశారు. సో కౌంటర్ ఇచ్చుకోవచ్చు ఎవరైనా. సో కానీ దాడి చేస్తానంటే ఎట్లా? దాడి చేసే హక్కు ఎవరికీ లేదు. కావాలంటే మీరు ప్రజాస్వామ్యంలో ఎక్స్పోజ్ చేయండి, చూడండి. తర్వాత నేను చూశాను కూడా ఆ వీకెండ్ కామెంట్లో రాధాకృష్ణ చాలా బలంగా రాశాడు, పరుషంగా రాశాడు. తెలంగాణని జాగిరా అని అనడం ఏమీ అభ్యంతరకర వ్యాఖ్య కాదు కదా, నిజమే బలుపు అన్నాడు అనుకుంటాను. అయితే అది జర్నలిజంలో అభ్యంతరకరమైన భాష ఏమీ కాదు కదా. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి బెదిరించిన తీరు కన్నా ఏబిఎన్ రాధాకృష్ణ రాసింది ఏమీ అభ్యంతరకరం కాదు. ఏబిఎన్ రాధాకృష్ణ రాసింది మాట్లాడింది అభ్యంతరకరం అయితే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడింది అంతకన్నా ఎక్కువ అభ్యంతరకరం. తెలంగాణలో తింటావా, నువ్వు ఎక్కడ గాలి పీలుస్తావు, ఇలా నువ్వు ఏడు తింటున్నావు అన్నప్పుడు జాగిరా అన్నాడు. తప్పేముందల్లా. సో అందువల్ల మాటలతో జగదీశ్వర్ రెడ్డి అన్నా తప్పలేదు, రాధాకృష్ణ రాసినా తప్పలేదు. సమస్య ఎక్కడ వస్తుంటే దాడులు చేస్తాం, అది కూడా ఒక రాజకీయ పార్టీ ఉన్న మంది మార్బలం ఒక పత్రికకు ఉండదు కదా. ఆ పత్రిక వెనకాల రాజకీయ శక్తులు ఉన్నాయన్నది బీఆర్ఎస్ వాదన. రాజకీయ శక్తులు వెనకాలన్న ముందు లేరు కదా, రాలేరు కదా. సో అందువల్ల ఒకవేళ ఉన్నరా లేరా అనేది మళ్ళీ రాధాకృష్ణ నా వెనకాల రాజకీయ శక్తులు ఉన్నాయని నాగేశ్వర్ అంటాడో అని మళ్ళీ నెక్స్ట్ సండే కొత్త పలుకులో మళ్ళీ అనొచ్చు. సో కానీ నేను అనేది ఏంటంటే రాజకీయ పార్టీకి ఉన్న బలం ముందు ఒక పత్రిక ఒక టీవీ ఛానల్కి ఆ బలం ఉండదు, విశ్లేషకులకు బలం ఉండదు. అందువల్ల మీ బలం రాజకీయ ప్రత్యర్థులపై చూపెట్టండి. మీ బలం రాజకీయ ప్రత్యర్థులు చూపెట్టగానే విశ్లేషకులపైన టీవీ ఛానళ్ళపైన పత్రికా సంపాదకులపైన చూపెడితే ఏమొస్తుంది? మీరు కొట్లాడాల్సింది రాజకీయ ప్రత్యర్థులపైన. బీఆర్ఎస్ కొట్లాడాల్సింది కాంగ్రెస్ పైన, బీఆర్ఎస్ కొట్లాడాల్సింది బీజేపీ పైన. రాధాకృష్ణపై కొట్లాడితే టీవీ మనిషిపై కొట్లాడితే ఏమొస్తుంది? దానివల్ల ఉపయోగం లేదు కదా. సో నాపై కొట్లాడినప్పుడు ఒక పార్టీ నాయకుడు నేను ఇదే మాట చెప్పాను, నాపై కొట్లాడితే ఏమొస్తుంది, నాతో యుద్ధం చేయడం కాదు, నువ్వు నీ ప్రత్యర్థి కేసీఆర్ ప్రత్యర్థి రేవంత్ రెడ్డి వాళ్ళతో యుద్ధం చేయడం చాతగా నాతో యుద్ధం చేస్తే ఏమొస్తుంది అన్నాను. సో అంతే కదా ఇక్కడైనా. ఇక మీడియా మరి పోనీ స్వతంత్రంగా ఉందా అంటే అదొక ఛాలెంజ్. మీడియా స్వతంత్రంగా లేదు, అందులో అనుమానం లేదు. మన తెలుగునాట చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా మీడియా రాజకీయంగా విడిపోయింది. ఈవెన్ రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా ఓన్ చేసుకునే మీడియా,
రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా ఓన్ చేయకపోయినా ఆ పత్రికలు చదివితే మనకు ఎవరికైనా అర్థమవుతుంది, ఆ టీవీలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అదంతేందుకు చంద్రబాబు నాయుడు ఎవరికి ఇంటర్వ్యూలు ఇచ్చాడన్న చూసిన అర్థమవుతుంది కదా. ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూలు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు? మీరు కస్మదీయ మీడియాకే ఇచ్చాడు తప్ప ప్రశ్నించే మీడియాకి ఎక్కడైనా ఎవరికైనా ఇంటర్వ్యూలు ఇచ్చారా? మీరు అందుకే గమనించండి, ఆ ఇంటర్వ్యూలకు ఎక్కడా 1,00,000 వ్యూస్ రావడం కష్టమైపోయింది. సో నేను రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ చేస్తే 1 మిలియన్ పైన వ్యూస్ వచ్చాయి. కేటీఆర్ ఇంటర్వ్యూ చేస్తే 3 లక్షల వ్యూస్ వచ్చాయి ఎన్నికల ముందు. మరి చంద్రబాబు నాయుడు ఎంత పాపులరు, మరి ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఎందుకు రాలే వ్యూస్ అంటే చూసేవాడికి కూడా తెలుసు ఆ మీడియా సీరియస్ క్వశ్చన్లు అడగదు. సో ఆ మీడియా క్వశ్చన్ చేయదు. దార్శనికుడు చంద్రబాబు అని చెప్పి ఇంటర్వ్యూ చేస్తే జనం చూడరు, తెలుగుదేశంలో కూడా చూడరు. ట్రోల్ కూడా చేశారు సార్ ఇంటర్వ్యూస్ని. సో మీకు ఉదాహరణ చెప్తాను, మీరు తెలుగుదేశం వాళ్ళు చూసినా ఒక 10 లక్షలు వస్తాయి. నా చూపెట్టండి మీరు మీకు ఈటీవీ నాకు గుర్తున్నంత వరకు మహా టీవీ, TV5, ABNలో వచ్చింది. ఇవి చూడండి మీరు చంద్రబాబు ఇంటర్వ్యూ. నేను చూసిన రోజైతే వేలల్లో ఉండే, పోనీ ఇప్పుడు కొన్ని లక్షల్లో వచ్చు, మిలియన్స్లో అయితే లేదు అంతవరకు షూర్. మరి ఎందుకు లేదు? టీడీపీ అభిమానులే మిలియన్స్లో ఉంటారు కదా. అంటే దానివల్ల ఎవరికి లాభం? చంద్రబాబు నాయుడుకు లాభం లేదు, ఈ మీడియాకు లాభం లేదు. నిజంగా ఇంటర్వ్యూలు ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి అంటే తను ప్రశ్నించే వారికి ఇంటర్వ్యూ ఇస్తే ఆ దానివల్ల ఎక్కువ మంది వస్తారు. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఇద్దరూ చెప్పింది ఏంటంటే, సార్ మీరు ఏ క్వశ్చన్ అయినా అడగండి, మీరు మా మొహమాటలు లేకుండా మేము మొహమాటలు లేకుండా చెప్తాను. నాకెందుకు మొహమాటం ఉంటుంది మిత్రులు, నాకు మీ ఇద్దరితో పని లేదు, ఖచ్చితంగా మొహమాటలు లేకుండా అడుగుతా అన్నాను. అడిగాను, వాళ్ళు ఎఫెక్టివ్గా సమాధానం చెప్పారు కనుక జనం చూసుకున్నారు. సో అందువల్ల మీడియా కూడా బయాస్ ఉంటే ఆ మీడియా క్రెడిబిలిటీ పోతుంది, ఆ రాజకీయ పార్టీ కూడా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మీకు సాక్షి చూసే వాళ్ళు ఎవరు వైసీపీకి కొత్తగా ఓటర్ కాదు. సాక్షి చూసేవాళ్ళు ఎలాగో వైసీపీ ఓటరే. మీరు ఆంధ్రజ్యోతి, ABN, TV5 చూసే వాళ్ళు ఎవరు కొత్తగా వైసీపీకి వ్యతిరేకం కాదు. సో అందువల్ల మీకు దీనివల్ల రాజకీయ పార్టీకి ప్రయోజనం ఉండదు, ఆ మీడియాకు కూడా ప్రయోజనం ఉండదు. కానీ అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు అలాంటి మీడియా వాతావరణాన్ని కోరుకుంటాయి, మీడియా కూడా అలాగే ఉంటుంది. ఇది మీడియా పాలిటిక్స్ నెక్సెస్ కూడా రాజకీయ పార్టీలు ఇలా రియాక్ట్ అవుతానికి కారణం. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఎందుకు రియాక్ట్ అయ్యాడు? ఓ పత్రిక, ఓ టీవీ ఛానల్ అనేది రియాక్ట్ కాలే. ఆయన అభిప్రాయం ఏంటంటే దీని వెనకాల ఎవరున్నారు అన్నది ఆయన క్వశ్చన్. సో దీని వెనకాల రాజకీయ పార్టీలు, రాజకీయ శక్తులు ఉండి మాకు వ్యతిరేకంగా కొన్ని మీడియాలో రాయిస్తున్నారు అనేది ఆయన విమర్శ. ఇంకా పచ్చిగా చెప్పాలంటే తెలుగుదేశం అనుకూల మీడియా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఇక్కడ మా పైన అటాక్ చేస్తుంది అన్నది బీఆర్ఎస్ నాయకుల బహిరంగ ఆరోపణ. నేను చెప్పేది ఏం కాదు, అది నిజమా అబద్ధమా తర్వాత సంగతి. కానీ పొలిటికల్ బయాసెస్ మళ్ళీ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ చెప్తాను. ఇప్పుడు ABN ఆంధ్రజ్యోతికి భద్రత కల్పించింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. అండగా భద్రతగా ఉంటాం అన్నది ఎవరు? బీజేపీ నాయకత్వం. ఇది విచిత్రం కదా. సో కాంగ్రెస్ ప్రభుత్వమేమో నిఘా వర్గాల సమాచారం ఉంది మాకు అని చెప్పి ఆంధ్రజ్యోతికి ప్రోయాక్టివ్గా భద్రత కల్పిస్తోంది. మా పార్టీ కార్యకర్తలే వచ్చి మీకు భద్రతగా ఉంటారని బీజేపీ చెప్తోంది. ఇంకో అడుగు ముందుకేసి మేము అవసరమైతే న్యూస్ పైన అటాక్ చేస్తామని బీజేపీ అంటోంది. అంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆంధ్రజ్యోతికి సైన్యంగా మారిపోతుంది? ఆంధ్రజ్యోతిని రక్షించే భద్రతా వలయంగా ఎందుకు బీజేపీ మారిపోతుంది? కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రభుత్వంలో ఉంది కనుక ఎవరికైనా అందులో మీడియాకు దాడి జరుగుతున్న అనుమానం ఉంటే భద్రత కల్పించడం వాళ్ళ డ్యూటీ. అది పోనీ అట్లా అనుకుందాం. మధ్యలో బీజేపీ ఏంటి అంత టీడీఎస్ పైన మేము అటాక్ కూడా చేస్తాం అనే స్థాయికి వస్తున్నారంటే ఆంధ్రజ్యోతి తరఫున బీజేపీ ఎందుకంత పోరాడుతోంది? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. దీనికి రీజన్ ఏంది? దీని వెనకాలన్న రాజకీయపరమైన అర్థం ఏంటి? మీకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, TDP కూటమిగా ఉండడమే కారణమా? లేదా బీఆర్ఎస్ వర్సెస్ రాధాకృష్ణగా నడుస్తోంది కనుక అందులో మనం బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మా మిత్రుడన్నా? ఒక రాజకీయ పార్టీకి ఇందులో ప్రమేయం ఏముంది? సో రాజకీయ పార్టీకి సంబంధం ఏముంది ఇందులో? అది ఒక పాత్రికేయుడు రాసిన విశ్లేషణ, ఒక రాజకీయ పార్టీ పైన విశ్లేషణ. అభ్యంతరం ఉంటే ఆ రాజకీయ పార్టీకి ఉండాలి తప్ప అభ్యంతరం భారతీయ జనతా పార్టీకి ఎందుకు అనుకూలంగా ఆ రాజకీయ నాయకుడు అన్నప్పుడు అభ్యంతరం ఆ పత్రికకు ఉంటుంది, పత్రిక అన్నప్పుడు రాజకీయ నాయకుడికి ఉంటుంది. మధ్యలో భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? ఎందుకు బీజేపీ రంగంలో దిగుతోంది అంటే మీడియా, రాజకీయ పార్టీల మధ్య పెనవేసుకున్న బాంధవ్యం ఎలా ఉంటుంది అనేదానికి ఇది ఉదాహరణ కదా.
అంటే ఒకే మీడియా ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ప్రేమిస్తుంది ఒక పత్రికను, ఇంకో రాష్ట్రంలో ఇంకో పార్టీ ప్రేమిస్తుంది, కేంద్రంలో ఒక పార్టీ ప్రేమిస్తుంది. ఎన్ని ప్రేమాయణాలు